హరే కృష్ణ. ఈ వీడియోలో మనం కంసుడు ముందు జన్మలో ఎవరో, అలాగే బలరాముడు జననం కోసం తెలుసుకుందాం. వసుదేవుడు దేవకికి పుట్టిన మొదటి బిడ్డను తీసుకొని కంసుని వద్దకు వెళ్తారు. అప్పుడు కంసుడు వసుదేవునిపై జాలి కలిగి, దేవకికి పుట్టిన 8వ బిడ్డ వలన కదా నాకు ప్రమాదం, ఈ మొదటి బిడ్డ వల్ల నాకేమీ ప్రమాదం లేదు కదా అని, నువ్వే ఈ బిడ్డను తీసుకొని వెళ్ళు అని వసుదేవునితో చెప్తాడు. అప్పుడు వసుదేవుడు చాలా సంతోషపడి కంసుడు మనసు మళ్ళీ మారిపోతుందేమో అని అనుకుంటూ వెళ్తారు. ఇంతలో నారద మహర్షి కంసుని దగ్గరకు వచ్చి, నువ్వు వసుదేవుని బిడ్డను తిరిగి ఇచ్చేసావంట కదా అని నాకు తెలిసింది. బృందావనంలో నందమహారాజు, గోపగోపికలు, యదుకులం వారు, వసుదేవ, సూరసేన బంధువులందరూ కూడా కృష్ణుడు అవతరిస్తున్నారని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అందుకని దేవతలు కూడా దేవకికి జన్మించవచ్చు. అందుకని నువ్వు జాగ్రత్తగా ఉండు అని నారద మహర్షి కంసునితో చెప్తారు. అప్పుడు కంసుడు ప్రతి బిడ్డ కూడా విష్ణు అవతారమే అని అనుకొని వారందరినీ వధిద్దామని అనుకుంటారు. కంసునికి నారదముని అనుగ్రహం వలన పూర్వజన్మ జ్ఞానం కలుగుతుంది. అప్పుడు పూర్వజన్మలో కంసుడు కాలనేమి అనే రాక్షసుడని తెలుసుకుంటాడు. అలాగే తాను విష్ణుచే వధింపబడ్డాడని తెలుసుకుంటాడు. అందుకే భోజ వంశంలో పుట్టిన వారు అందరిపైన కూడా శత్రువులుగా చూస్తాడు. గత జన్మలో విష్ణువు నన్ను ఎలా చంపారో ఇప్పుడు కూడా కృష్ణుడిగా వచ్చి నన్ను చంపేస్తాడేమో అని కంసుడు చాలా భయపడతాడు. ఇతర రాక్షసులతో కలిసి యుద్ధం చేస్తారు. నాకు అవసరమైనప్పుడు సహాయం చేయమని చెప్తాడు. కంసునితో బాధపడిన భోజాంధ వాసులు, కురు పాంచాల వాసులు విదర్భలోని మరికొన్ని రాజ్యాలకు వెళ్ళిపోతారు. కంసుడు వరుసగా దేవకి, వసుదేవుల 6 పుత్రులను వధిస్తాడు. దేవకికి 7వ శిశువుగా అనంతుడు కడుపులో ఉంటాడు. విష్ణువు తన కడుపులో ఉన్నాడు అని దేవకి సంతోషిస్తుంది. కానీ కంసుడు చంపేస్తాడేమో అని ఒక పక్క చాలా భయపడతారు. కంసుడు వలన అందరూ బాధపడుతున్నారని శ్రీకృష్ణుడు యోగమాయను పిలిచి భూమిపై అవతరించమని చెప్తారు. అలాగే నీవు ఆదిశేషుని దేవకి గర్భం నుంచి రోహిణి గర్భానికి మార్చమని చెప్తారు. రోహిణి వసుదేవుని భార్యల్లో ఒక భార్య అన్నమాట. కంసుని వలన భయంతో నందమహారాజు యశోద దగ్గర ఉంటుంది. నీవు మార్చాక సంపూర్ణ శక్తితో నేను దేవకి కడుపులోకి ప్రవేశిస్తాను. నీవు బృందావనంలో నంద యశోదాలకు కూతురిగా జన్మించమని విష్ణువు యోగమాయతో చెప్తారు. నువ్వే నా సోదరుగా జన్మిస్తావు కనుక ప్రపంచంలోని ప్రజలందరూ నిన్ను ధూపదీపాలతోనూ, పుష్పాలతోనూ, నైవేద్యాలతోనూ నిన్ను పూజిస్తారు. అప్పుడు వాళ్ళందరి కోరికలను నీవు తీర్చు అని యోగమాయతో విష్ణుమూర్తి చెప్తారు. ప్రజలందరూ నిన్ను దుర్గా, భద్రకాళి, విజయ, వైష్ణవి, అంబిక, శారద, నారాయణి అని వివిధ పేర్లతో నిన్ను పిలుస్తారు, అలాగే పూజిస్తారు. దేవకి కడుపులో నుండి అనంతశేషుని అంశ బలవంతంగా రోహిణి కడుపులోనికి వెళ్ళిన వలన తనకి సంకర్షణుడు లేక బలరాముడని పేరు వస్తుంది. బలరాముడు అనగా ఆధ్యాత్మిక శక్తి, అలాగే ఆధ్యాత్మిక గురువు. యోగమాయ అంటే యోగ నిద్ర. దేవకి, రోహిణి యోగ నిద్రలో ఉంటారు. కృష్ణుడు అందరూ పుట్టినట్టు పుట్టినక్కర్లేదు. ఎందుకంటే ఆయన దేవాదేవుడు కదా, తన శక్తితో ఏ విధంగానైనా పుట్టవచ్చు. వసుదేవుని మనస్సు నుండి దేవకి మనసులోకి శ్రీకృష్ణుడు వస్తారు. భగవంతుడు తన కడుపులో ఉన్నాడు కదా, అందుకని దేవకి చాలా అందంగా ఉంటారంట. కానీ కంసుడు భగవంతుడు దేవకి కడుపులో ఉన్నాడని దేవకిని చంపుతామని అనుకుంటాడు. మరలా దేవకిని చంపితే, కడుపుతో ఉన్న స్త్రీని చంపితే నాకు కీర్తి పోతుంది, నా పుణ్యాలు, ఆయుష్ అన్నీ తగ్గిపోతాయేమో అని మళ్ళీ అనుకుంటాడు. కానీ దేవకిపై చాలా కోపంతో ఉంటాడంట కంసుడు. అంతా ముందు శిశువులను చంపినట్లే ఈ శిశువును కూడా చంపేస్తాను అని అనుకుంటారంట. తరువాత బ్రహ్మదేవుడు, పరమశివుడు, నారద మహర్షి, మిగిలిన వాళ్ళ దేవతలు అందరూ కూడా
దేవాదేవునికి ప్రార్థనలు చేస్తారు. కృష్ణుడు అనగా సత్యం. కంసుడు కృష్ణుణ్ణి ఏమీ చేయడు, భయపడొద్దు అని దేవతలందరూ కూడా దేవకికి ధైర్యం చెప్తారు. భూమి భారాన్ని తగ్గించడానికి, యదు వంశాన్ని, అలాగే దేవకి వసుదేవుల్ని రక్షించడానికి కృష్ణుడు తప్పకుండా అవతరిస్తారని దేవకికి దేవతలందరూ కూడా ధైర్యం ఇస్తారంట. బలరాముడు రోహిణీమాతకు బృందావనంలో జన్మిస్తారు. అలాగే యోగమాయ యశోదామాత కడుపులోకి ప్రవేశిస్తారు. నెక్స్ట్ వీడియోలో మనం శ్రీకృష్ణుడు దేవకికి ఎలా జన్మిస్తారో తెలుసుకుందాం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.